హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనము డిప్లొమా ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన కెమిస్ట్రీ గురించి అయితే డిస్కస్ చేద్దాము మిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరే, మన సిలబస్ చూస్తే కనుక ఫస్ట్ మనకి ఏముంది? ఫస్ట్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంది. సెకండ్ యూనిట్ సొల్యూషన్స్ అండ్ కొలాయిడ్స్. మొత్తం మనం చూస్తే కనుక టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం 1 by 1 యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ ఏముంది? ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ టాపిక్లో మనం ఏం చదవాలా అనేది మొత్తం అన్ని మనకి ఇక్కడ మనకి ఇచ్చింటాడు క్లియర్గా. మనం చదవాల్సిన టాపిక్స్ ఈ ఏరియా నుంచే వస్తాయి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కాబట్టి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి అయితే కనుక షార్ట్గా రివిజన్ అయితే చేసుకున్నాం. ఓకేనా, మీకు ఈ టాపిక్స్ అకార్డింగ్ టు సిలబసే మనం డిస్కస్ చేస్తాం అనే దానికోసం ఇది ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఓకే, క్లియర్. సరే, ఫస్ట్ ఏముంది మనకు అంటే కనుక మాస్ అండ్ చార్జెస్ ఆఫ్ మనకి సబాటామిక్ పార్టికల్స్ అన్నట్టుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సబాటామిక్ అంటే ముందు ఆటం అంటే ఏంది అనే దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం క్లియర్గా. తర్వాత మనం రిమైనింగ్ టాపిక్స్ అని ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ ఆటం? ఆటం అంటే ఏంది? ఆటం అంటే అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ అంటే ఏంది? మరి చిన్న కన్ఫ్యూజన్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక యాపిల్ ఇచ్చినాను, ఫ్రూట్. ఈ యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయమన్నా. సో చిన్న పీస్ కట్ చేయాలా, దాన్ని ఇంకొకరు మరి సబ్ డివైడ్ చేయకూడదు, అంత చిన్నగా చేయండి అని చెప్పిన. సో ఈ యాపిల్ యొక్క ఈ చిన్న పీస్ని మనం ఏమంటామంటే ఆటం అంటాం. అర్థమైందా పాయింట్? ఆటం ఈజ్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ తీసుకొని దాన్ని చిన్నగా చింపినా దాన్ని ఆటం అంటామా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆటం అనేది ఏ మెటీరియల్కి సంబంధించిన చిన్న ఆబ్జెక్ట్ని ఏమంటామంటే మనం ఆటం కింద తీసుకుంటాం. క్లియర్ ఇంతవరకు? ఓకే, సరే, ఈ ఆటం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడుతున్నాం అంటే దీన్ని ఇలా జూమ్ చేసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జూమ్ చేసి చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని మధ్యలో ఏదో డార్క్ పోర్షన్ ఉన్నట్లు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, సరేనా? సో దీని ఆటం అన్నాం. ఆటం ఇస్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ అన్నాం. ఈ ఆటంకి మధ్యలో ఏదో డార్క్గా ఉంది. సో ఈ డార్క్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఈ ఆటంకి కొంచెం ఒక లిమిట్ వరకు ఎనర్జీ ఉంటుంది. ఏం ఎనర్జీ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుందాం. ఇది ఒక మ్యాగ్నెట్. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఐరన్ పీస్ ఇలా తీసుకోపోతే ఈ లైన్ దాటి లోపల పోతే లాగేస్తుంది. దాన్ని ఏమంటాం? పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బయట దొబ్బేసింది అనుకోండి, రిపల్షన్ అంటాం, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటాం. అర్థమైందా? సో మనకి ఇక్కడ నుంచి లోపల పోతే అంటే ఈ లిమిట్ వరకు అని ఎగ్జాంపుల్ ఇలా రాసుకున్నాం. సో దీని నుంచి లోపల పోతే లాగేస్తాము, లేదు బయటికి నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఏం చేయకపోతే న్యూట్రల్ అంటాం. అర్థమైందా క్లియర్గా? సరే, ఈ బౌండరీ ఉంది కదా, ఈ బౌండరీని ప్రతిసారి బౌండరీ అనుకోండి, దీన్ని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ అంటే వలయము అని. ఓకే, సరే, ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో దీన్ని ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. దీన్ని ఆర్బిటాల్ అంటాం. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? సరే, వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ ఈజ్ ఎ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఇది అర్థమైంది. వాట్ ఈజ్ ఎ న్యూక్లియస్? ఇట్ ఈస్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటమ్. వాట్ ఈజ్ ఎ ప్రోటాన్? ఈ పాజిటివ్ ఎనర్జీని మనం ప్రోటాన్ అంటాము, నెగిటివ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అంటాము, ఏం లేకపోతే దీన్ని న్యూట్రాన్ అంటాం. సో పాజిటివ్ ఎనర్జీని ఏమంటాం? ప్రోటాన్ అంటాం. అంటే వాట్ ఈస్ ఎ ప్రోటాన్? ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. వాట్ ఈస్ ఎలక్ట్రాన్? ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. వాట్ ఈస్ ఎ న్యూట్రాన్? ఇట్ ఈస్ అ నన్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. ఇంతవరకు అర్థమైందా? సో ప్రోటాన్ అర్థమైంది, ఎలక్ట్రాన్ అర్థమైంది, న్యూట్రాన్ అర్థమైంది. వాట్ ఈస్ ఆర్బిట్? వీటి ముగ్గురిని ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని ప్రతిసారి అనుకోకుండా, అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అనుకోకుండా, సో జనరల్గా స్టూడెంట్స్ అంటున్నాం సింపుల్గా. సో ఆ విధంగానే దీన్ని స్టూడెంట్స్ అని ఎలాగైతే అంటామో దీన్ని ఏమంటాం? అయాన్స్ అంటున్నాం. అయాన్స్ అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కలిపి ఏమంటాం మనం? అయాన్స్ అంటాం. అయాన్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్. క్లియర్? సరే, ఇప్పుడు ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏమి? ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఫ్లో, లేదంటే ఇట్ ఈస్ అ వే ఆఫ్ పాత్ ఆఫ్ అయాన్స్. అయాన్స్ ఈ లైన్లో తిరుగుతా అంటే ఆ లైన్ ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. వాట్ ఈస్ ఆర్బిట్? ఇట్ ఈస్ అ వే ఆఫ్ పాత్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. వాట్ ఈస్ ఆర్బిటాల్? ఇట్ ఈస్ అ స్పేస్ బిట్వీన్ ద ఆర్బిట్ అండ్ న్యూక్లియస్. ఆర్బిట్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న స్పేస్ని ఏమంటాం? ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ అంటే ఇట్ ఈస్ అ లైన్, ఆర్బిటాల్ అంటే మధ్యలో ఉండే స్పేస్. ఈ ఈ లైన్ లోపల ఉండే పాజిటివ్ ఎనర్జీని ప్రోటాన్ అంటాం, నెగిటివ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అంటాం, ఏం లేకపోతే న్యూట్రాన్ అంటాం. అర్థమైంది ఇంతవరకు? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఇది ఆర్బిట్ రాసుకున్నామో ఈ ఆర్బిట్ ఒకటే ఉంటుందా అంటే ఆర్బిట్ నంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్బిట్ ఉందనుకోండి, ఒకటి ఉండొచ్చు, లేదా రెండు ఉండొచ్చు, లేదా ఎన్నన్నా ఉండొచ్చు. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ పోదాం. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. అర్థమైందా ఇంతవరకు? క్లియర్. సరే, ఒక ఆటం తీసుకున్నాను. ఆటంలో మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటున్నాను. దీనికి ఒక లిమిట్ వరకు ఉండే ఎనర్జీస్ ఉన్నాయి. దాన్ని మనం డిఫాల్ట్గా అయాన్స్ అంటున్నాము. అయాన్స్ అంటే ఎవరు అంటే నథింగ్ బట్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని చదువుకున్నాము. తర్వాత దీన్ని ఆర్బిట్ అంటున్నాం, మధ్యలో ఉన్నదాన్ని ఆర్బిటాల్ అంటున్నాం, ఈ సెంటర్లో ఉన్న పోర్షన్ న్యూక్లియస్ అంటున్నాం. ఇంతవరకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఆటం తీసుకున్నాం అంటే దాని పక్కనే ఉన్న ఆటం తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సేమ్
అంటే న్యూక్లియస్, ఆటము, ఇక్కడ ఉండేది ఆర్బిట్. సో ఆర్బిట్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సేమ్ ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి. అర్థమైంది ఇంతవరకు క్లియర్గా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఆటమ్స్ కనుక ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకోకుండా, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకో ఉన్నప్పుడు ఇవి రెండు కనుక అతుక్కొని ఉంటే దాన్ని మనం సాలిడ్ బాడీ అంటాము. లేదు ఇవి రెండు అతుక్కోకుండా ఉంటే దాన్ని మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లూయిడ్స్లో లిక్విడ్స్ అనొచ్చు, గ్యాసెస్ అనొచ్చు. క్లియర్? సరే, ఇప్పుడు చూడండి, ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనేవి ఉన్నాయి కదా. ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉన్నాయి. ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్లు ఒక 10 ఉన్నాయనుకోండి, మైనస్ కూడా 10 ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం, ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. అలా కాకుండా ప్లస్లు ఒక 10 ఉండి మైనస్లు ఒక 8 ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో ఏముంది, మనకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ? వ్యాలెన్సీ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్, అంటే ఇట్ ఈస్ అంతేలేండి, సింపుల్గా ఏమని చెప్పొచ్చు, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ అని చెప్పొచ్చు. ఈ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం. ఈ వ్యాలెన్సీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఆటం అర్థమైంది కదా, ఇట్ ఈస్ అ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. న్యూక్లియస్, ఇట్ ఈస్ అ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటం. ప్రోటాన్, ఇట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటం. ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటం. Neutron, it is a non-energy of the atom. What is the ions? It is a combination of proton, electron and neutron. What is the orbit? It is the way of flow of path of ions. What is the orbital? It is a space between the ఆర్బిట్ అండ్ న్యూక్లియస్. ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత డెప్త్గా డీటెయిల్గా పోయినప్పుడు మనం వన్ బై వన్ అర్థమైంది. సరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? ఫస్ట్ పాయింట్ ఏమంటే మనకు మాస్ అండ్ చార్జెస్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకే, ఫస్ట్ మనం ఆటంకి సంబంధించిన పార్టికల్స్ గురించి చూద్దాం. ప్రోటాన్ గురించి మాట్లాడినాము. ఈ ప్రోటాన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే కనుక 1.67 ఇంటూ 10⁻⁻27 kgs ఉంటుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఎలక్ట్రాన్ గిరికి చూస్తే కనుక మనకు ఎలక్ట్రాన్ కి వాల్యూ ఎంత ఉంటుంది? ఎలక్ట్రాన్ది 9.11 ఇంటూ 10⁻31 kgs. తర్వాత న్యూట్రాన్ చూస్తే కనుక 1.67 ఇంటూ 10⁻27 kgs. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలా, మనల్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ ప్రోటాన్ని మనకి కనుగొనేది ఎవరు అంటే కనుక ప్రోటాన్ గోల్డ్ స్మిత్, తర్వాత ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, తర్వాత న్యూట్రాన్ చాడ్విక్. ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. గోల్డ్ స్మిత్ ప్రోటాన్, జేజే థామ్సన్ ఎలక్ట్రాన్, చాడ్విక్ న్యూట్రాన్. దానికి సంబంధించిన మాసెస్ మనకు అడుగుతాడు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా దీనికి సంబంధించిన ఛార్జ్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. సో ప్రోటాన్కి సంబంధించిన ఛార్జ్ అంటే ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రోటాన్కి సంబంధించిన ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే +1.6 ఇంటూ 10⁻⁻19. అదేవిధంగా ఎలక్ట్రాన్ని తీసుకుంటే కనుక -1.6 ఇంటూ 10⁻⁻19. రెండు సేమ్, కానీ ఇది ప్లస్ ఇది మైనస్. అదే న్యూట్రాన్కి ఛార్జ్ ఎంత అంటే కనుక 0 ఉంటుంది. ఓకే, సో మనకి మాసెస్ అడుగుతాడు, తర్వాత ఛార్జెస్ కూడా అడుగుతాడు, దాని యొక్క టర్మినాలజీ కూడా అడుగుతాడు. అంటే ప్రోటాన్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ అంటే ఏంది, న్యూట్రాన్ అంటే ఏంది అని కూడా అడుగుతాడు. కాబట్టి ఇవి మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్తో పాటు. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది ఈ టాపిక్. సో ఇది మనకు ఫస్ట్ టాపిక్. ఆటం కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ మనకి ఏం కాల, అటామిక్ నంబర్ అంటే ఏంది, మాస్ నంబర్ అంటే ఏంది మనకు అర్థం కాల. అటామిక్ నంబర్ అంటే ఇంకా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటం. ఓకే, సరే. అటామిక్ నంబర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, మనం ఒక ఆటం తీసుకున్నాము. ఈ ఆటంలో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనుకుంటున్నాము కదా. ఈ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ కానీ లేదా ఎలక్ట్రాన్స్ కానీ, ఇవి రెండు ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉన్నాయి అనుకోండి, దాని యొక్క అటామిక్ నంబర్ ఎంత అంటే మనం 20 అనొచ్చు. ఎగ్జాంపుల్కి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా మాస్ నంబర్ అడుగుతాడు. మాస్ నంబర్ అంటే ఏంటంటే ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. ప్రోటాన్ని, న్యూట్రాన్ని, ఈ రెండింటిని కలిపితే, న్యూట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకోండి, సో మొత్తం కలిపితే 30 అవుతుంది. ఈ 30 అనేది ఎవరు? మాస్ నంబర్. దేంతో ఇండికేట్ చేయాలి మనం? క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేయాలి. అటామిక్ నంబర్ని జెడ్తో, మాస్ నంబర్ని ఏతో ఇండికేట్ చేయాలి. అర్థమైందా? ఇవి ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ ఐసోటోప్స్ అని ఉంటాయి. ఐసోటోప్స్ అంటే ఏమంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జెడ్ అంటే అటామిక్ నంబర్స్ సేమ్ ఉండి డిఫరెంట్ మాస్ నంబర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. ఇంపార్టెంట్. ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్ ఉంటుంది కానీ డిఫరెంట్ అటామిక్ నంబర్ ఉంటుంది. ఓకేనా. సో ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఇది కరెంట్ నోట్స్ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి గ్యాలరీలో. ఓకే, ఐసోటోప్స్ అంటే ఏమి? సేమ్ అటామిక్ నంబర్ ఉండాలా, డిఫరెంట్ మాస్ నంబర్ ఉండాలా. లేదు ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నంబర్ ఉండాలా, డిఫరెంట్ అటామిక్ నంబర్ ఉండాలా. ఓకే, క్లియర్. సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది? బోర్స్ అటామిక్ థియరం. బోర్స్ అటామిక్ థియరం అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటం గురించి డిస్కస్ చేసినాం, న్యూక్లియస్ అన్నాం, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఆర్బిటాల్, అయాన్స్, ఇవన్నీ మాట్లాడినాం. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకు ఎవరు చెప్పినారంటే బోర్స్ థియరమే చెప్పింటారు. దాని ప్రకారం మనం డిస్కస్ చేసినాం. ఓకే, ఇక్కడ చూడండి పాయింట్ చూద్దాం.
రివాల్వ్స్ ఇన్ ద ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్. ఓకే. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా రివాల్వ్ అవుతా అంటే దీని చుట్టూ సర్క్యులర్ ఫామ్ లో రివాల్వ్ అవుతా ఉంటాయి. ఓకే. ఇవి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందా ఆర్బిట్ అనేది అంటే ఎన్నైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది అనుకోండి, దాని పేరు కేర్ రాసుకుంటాము. లేదు రెండు ఉన్నాయి అనుకోండి ఎల్ రాస్తాం. మూడు ఉంటే ఎం, ఎన్ ఇలా రాసుకుంటా పోతాం. అంటే ఆర్బిట్స్ యొక్క నేమ్స్ కేఎల్ఎంఎన్ రాసుకుంటా పోతాం. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. అర్థమైందా? ఎనర్జీ అబ్జర్బ్డ్ వెన్ ద ఎలక్ట్రాన్స్ జంప్ ఆర్బిట్. చూద్దాం అదేమనేది చూద్దాం. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం తీసుకున్నాము, ఇది న్యూక్లియస్. ఇంకొక ఆటం తీసుకున్నాము, న్యూక్లియస్. ఈ మధ్యలో మనకు ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది, ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది. ఓకే. ఒక పని చేద్దాం, ఫస్ట్ 2 ఆటమ్స్ కాకుండా ఫస్ట్ ఒకదాని గురించి డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది టాపిక్ ఏమనేది. ఇంకొక ఆర్బిట్ కూడా ఉంది. ఓకే. ఇక్కడ ఇంకొక ఆటం తీసుకుందాం, ఇంకో ఆటం 2, దీనికి ఆర్బిట్ ఉంది. సరే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెవెల్ 1, దీన్ని ఏమంటున్నాం మనం కే రాసుకున్నాం, కేఎల్ఎంఎన్ ఇలా రాసుకుంటా పోతాం. దీనికి ఒకటే ఉంది కే మాత్రమే. ఇది ఏ, ఇది బి అనుకోండి. సో ఏ అనే దాని గురించి, బి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం డీటెయిల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే అనే ఆర్బిట్ తీసుకుంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ +10 అంటే ప్రోటాన్లు 10 ఉన్నాయి, నెక్స్ట్ ఎలక్ట్రాన్లు 9 ఉన్నాయి. ఓకే. ఎల్ అనే ఆర్బిట్లో తీసుకుంటే ఇక్కడ 8 ప్రోటాన్లు 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ ఏదైతే ప్రోటాన్ ఎలక్ట్రాన్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటున్నాం? వ్యాలెన్సీ అంటాం. ఎప్పుడైతే వ్యాలెన్సీ ఉంటుందో ఇక్కడ చూడండి, న్యూక్లియస్కి ఏదైతే దగ్గర ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, న్యూక్లియస్కి దూరం ఉండేదానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ అనుకుంటే ఈ లైన్కి ఎక్కువ పవర్ ఉంటుంది అట్రాక్షన్ చేసి, దీనికి తక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ లేకపోయినా కూడా ఇక్కడ నుంచి ఒకరిని తీసుకొని ఇది 10 కింద ఫామ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +8, +7 ఉన్నాయి. ఇప్పుడు బి అనే ఆటం దగ్గర ఇద్దరు 10-10లే ఉన్నారనుకోండి, ఇద్దరు 10-10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం. +12 ప్లస్ అంటే ప్రోటాన్లు 12 ఉన్నాయి, ఎలక్ట్రాన్లు మనకు 10 ఉన్నాయి. సో ఇలా ఇక్కడ వ్యాలెన్సీ ఉంది. ఈ వ్యాలెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి లాక్ని ఇద్దరిని, సో ఇది 5 అయిపోతుంది, ఇది 12 అవుతుంది. అర్థమైందా? సో ఎక్కడైతే వీక్ ఉంటుందో అది స్ట్రాంగ్ ఉన్న దగ్గరికి జంప్ అయిపోతా ఉంటుంది. ఐ మీన్ జంప్ అనేవి లాక్కుంటా ఉంటుంది వీక్ ఉన్నదాన్ని అని ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అర్థమైందా? సో ఇలా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ కావచ్చు, న్యూట్రాన్ కావచ్చు, ప్రోటాన్ కావచ్చు, ఎలక్ట్రాన్ కావచ్చు, ఇవి ఒక చోటు నుంచి ఒకటి జంప్ అవుతా ఉంటాయి అని చెప్పేది ఇక్కడ కాన్సెప్ట్, బోర్స్ థియరం యొక్క కాన్సెప్ట్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ జంప్ అవుతాయి అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఈ ఆర్బిట్స్ మనం ఏమనుకుంటున్నాము, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అంటున్నాం. సో ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుందా? తెలీదు. ఎందుకు తెలియదు అంటే అది లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోర్ థియరంలో లిమిటేషన్స్ అడిగితే కనుక ఈ నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి మనకు చెప్పలేదని చెప్పాలా. నెక్స్ట్ ఇవి ఈ సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నాయని మనం డిస్కస్ చేస్తున్నాం. అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మనకు తెలుసా? తెలీదు. ఎందుకంటే అది లిమిటేషన్స్ ఆఫ్ ద బోర్ థియరం. క్లియర్? తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ అనేది కూడా మనకు క్లియర్ అయితే తెలియదు. సో ఇది కూడా దీని యొక్క లిమిటేషన్ కింద మనం అయితే తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? వ్యాలెన్సీ అంటే ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. దానివల్ల ఏమైతే ఎలక్ట్రాన్స్ జంప్ అయితే ఎక్కడికి జంప్ అయితే వీక్ ఎనర్జీ నుంచి స్ట్రాంగ్ ఎనర్జీ దగ్గరికి జంప్ అవుతా ఉంటాయి. ఓకే. అది కూడా మనకు వస్తుంది నెక్స్ట్ స్టెప్లో మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఓకే. ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కలిపి మనం ఏమనుకున్నాం, అయాన్స్ ఎలా ఏదైతే అనుకున్నామో దీనికి ఉండే ఎనర్జీని మనము క్వాంటంలో మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని ఎలాగైతే సెంటీమీటర్ మీటర్లో మెజర్ చేస్తామో ఈ యొక్క ఆటమ్స్ యొక్క మనం ఎనర్జీని క్వాంటంలో మెజర్ చేస్తాం. కాబట్టి దీని ఎనర్జీ బేస్ చేసుకొని మనం ఒక నంబర్ ఇస్తాము, దాన్ని క్వాంటమ్ నంబర్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ నంబర్ అంటే దీనికి మనం క్వాంటంలో మెజర్ చేస్తాము, దానికి ఉండే ఎనర్జీని క్వాంటమ్ నంబర్ కింద ఇస్తాం, దానికి ఉండే ఎనర్జీ మొత్తాన్ని కలిపి ఒక నంబర్ కింద ఇస్తాం. ఓకే. సరే, తర్వాత మనం ఏం నేర్చుకోవాలంటే దీంట్లో ఈ ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, క్వాంటమ్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వాంటమ్ నంబర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చూద్దాం. క్వాంటమ్ నంబర్స్ మనం డివైడ్ చేసుకున్నాం. ఎలాగంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతాల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ ఆఫ్ క్వాంటమ్ నంబర్. ఏం చెప్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే కనుక ఆటమ్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అంటే సైజ్ గురించి చెప్తుంది. అంటే ఈ ఆటమ్ యొక్క సైజ్ ఎంత ఉంది, దీని యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత ఉందని చెప్పేది మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా అజిముతాల్ క్వాంటమ్ నంబర్ మనం ఎల్తో ఇండికేట్ చేస్తాము. షేప్ ఆఫ్ ద ఆర్బిట్ గురించి మనల్ని ఇండికేట్ చేస్తుంది. షేప్ అంటే ఇది ఏ షేప్లో ఉంది, మనకి ఏ షేప్స్ ఉన్నాయి, ఎస్ షేప్ ఒకటి ఉంటుంది, పి షేప్ ఒకటి, డి షేప్ ఒకటి, ఎఫ్ షేప్ ఒకటి. ఓకేనా? ఈ ఎస్ షేప్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం స్పెరికల్ షేప్ అంటాము. ఈ పి షేప్ను వచ్చి డబుల్ బెల్ అంటాము. అదేవిధంగా డి షేప్ తీసుకుంటే పి షేప్ తీసుకుంటే కనుక డంబెల్ అంటాము, డంబెల్. డి షేప్ తీసుకుంటే డబుల్ బెల్ అంటాము, ఎఫ్ తీసుకుంటే కంప్లీట్ షేప్ అంటాము. ఓకేనా? ఈ షేప్స్ వస్తాయి, ఎస్పిడిఎఫ్ అనే షేప్స్ వస్తాయి. క్లియర్? ఈ షేప్స్ గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే మనం
అజ్ముతాల్ క్వాంటమ్ నెంబర్ అంటాం, ఎల్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే ఎం, ఇది మనకు ఓరియంటేషన్ గురించి చెప్తుంది. తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటాము స్మాల్ ఎస్. ఎలక్ట్రానిక్స్ స్పిన్ అంటే నథింగ్ బట్ దాని యొక్క రొటేషన్ గురించి మనల్ని ఇండికేట్ చేసేది. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఇండికేట్ చేస్తాయి. దేని గురించి ఇండికేట్ చేస్తాయి ఓవరాల్ అంటే మనకు ఆటమ్ గురించి ఇండికేట్ చేస్తాయి. అంటే దీని యొక్క ఎనర్జీ గురించి, దీని యొక్క షేప్ గురించి, దీని యొక్క ఓరియంటేషన్ గురించి, దీని యొక్క స్పిన్ అంటే డైరెక్షన్ గురించి ఇండికేట్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ నేమ్స్ అనేవి మనం రాసుకోవడం జరిగింది ఇక్కడ క్వాంటమ్ నెంబర్లో. క్వాంటా అంటే ఏంది, ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్ని క్వాంటంలో మెజర్ చేస్తాము. సో దానికి ఉండే నంబర్ని క్వాంటమ్ నెంబర్ అంటాం. ఓకే, క్లియర్. తర్వాత ఆర్బిట్ యొక్క షేప్స్ కూడా మనం చూసినాం కదా. ఎస్ అంటే స్పెరికల్, డంబెల్, డబుల్ బెల్. తర్వాత ఎఫ్ మర్చిపోయినాడు, కంప్లీట్ షేప్ అంటాం, కంప్లీటెడ్ షేప్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఆర్బిట్, ఆర్బిటాల్. ఆర్బిట్ అంటే ఏమనుకున్నాం మనము, ఆటం తీసుకుంటే దీన్ని మనం ఏమంటాం, ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. ఆర్బిటాల్ అంటే ఏంది, మధ్యలో ఉన్న స్పేస్. అంటే ఇది ఒక లైన్, ఆర్బిట్ అనేది ఒక లైన్, ఆర్బిటాల్ అనేది స్పేస్ కింద తీసుకోవచ్చు మనం. ఓకే, ఆర్బిట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాత్, ఆర్బిటాల్ అంటే మధ్యలో ఉండే 3D స్పేస్ రీజన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఆబో ప్రిన్సిపల్ అని ఒకటి వస్తుంది మనకు, తర్వాత హున్స్ రూల్ అని ఒకటి వస్తుంది, పోలీస్ ఎక్స్క్లూజన్ అని ఒకటి వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం అంటే ఫిల్ లోయెస్ట్ ఎనర్జీ ఫస్ట్. అంటే ఇప్పుడు చూడండి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ చేస్తుంది ఈ న్యూక్లియస్ ఆటం చుట్టూ ఏముంది మనకు, ఆర్బిట్ ఉంది. ఇలా ఆర్బిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొక ఆటం తీసుకున్నాము, ఇక్కడ దీని చుట్టూ కూడా మనకేమున్నాయి, ఆర్బిట్ ఉంది. ఇక్కడ పాయింట్ చూడండి, ఫిల్ లోయెస్ట్ ఎనర్జీ ఫస్ట్. లోయెస్ట్ ఎనర్జీ అంటే ఏంది, ఫిల్ లోయెస్ట్ ఎనర్జీ అంటే దీని మీనింగ్ ఏం లేదు, మనం సింపుల్ వేలో చెప్పాలంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకున్నట్ల మనం లోపల ఆర్బిట్ని అంటే ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి నేమ్స్ ఇచ్చుకున్నాం, KLMN అని. ఇప్పుడు చెప్పండి, ఈ KLMNలో దేనికి స్ట్రాంగ్ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అంటే కేకే కదా, దాని కంపేర్ టు ఎల్, దాని కంపేర్ టు ఎం, దాని కంపేర్ టు ఎల్, అంతేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా అవుటర్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి లాగబడతాయి. ఎందుకు, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనకు చెప్పింది ఎవరంటే ఆబో ప్రిన్సిపల్. క్లియర్. నెక్స్ట్ హున్స్ రూల్ ఏమని చెప్తుందంటే అవుటర్ మోస్ట్ లో ఉండేది అంటే KLMN లో అవుటర్ మోస్ట్ N అనుకోండి, ఈ N అనే ఎలక్ట్రాన్స్ అంటే దీంట్లో ప్రోటాన్ కావచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పక్కన ఆటంతో. ఎందుకంటే వీక్ ఉంటుంది కదా, N అనేది వీక్ ఉంటుంది కాబట్టి ఇది లోపల కన్నా పోవచ్చు, లేదా పక్కనున్న ఆటం కన్నా కూడా జంప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయని చెప్తుంది హున్స్ రూల్. ఇది మనకి దీనికి సంబంధించిన పాయింట్. పోలీస్ ఎక్స్క్లూజన్ ఏమని చెప్తుందంటే మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఆర్బిటల్ ఆపోజిట్ స్పిన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎక్స్క్లూజన్ అంటే కనుక మీకు ఈ సింపుల్ వేలో చెప్పాలంటే ఒక్క నిమిషం, దీన్ని ఫార్ములా బేస్ పైన మనము ఏమని చెప్పచ్చు అంటే మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్స్. సరే, దీని గురించి మనం ఒక విత్ ఎగ్జాంపుల్తో తీసుకొని మనం డిస్కస్ చేద్దాం అండి. నెక్స్ట్ ఏముంది, ఎలక్ట్రానిక్ థియరీ, వ్యాలెన్సీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. తర్వాత కెమికల్ బాండ్స్ గురించి మనం మాట్లాడదాము. తర్వాత ఈ పోలీస్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దీని విత్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అది ఎక్కువ టైం పడుతుంది. సో దాని గురించి ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ బాండ్స్, అయానిక్ బాండ్ అంటే ఏంది, కోలెంట్ బాండ్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ వీక్ బాండ్ ఎవరు, స్ట్రాంగ్ బాండ్ ఎవరు, దాని మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం నెక్స్ట్ టాపిక్లో.